guys, good evening. Welcome back to my channel. Suma Cooks. నిహాంత్ అన్ని నాకు వెనకాల నుంచి ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటాడు. నిహాంత్ రాత్రికి ఏం కావాలా? అప్పచ్చెయ్యి అంట. సరే, ఇప్పుడైతే మన ఇంట్లో ఒక గెస్ట్ వచ్చినాడు కదా, వాడినే అడిగి కనుక్కుందాము. సో మా గెస్ట్ ఎవరు తెలుసా? మిస్టర్ సమర్థ్. హాయ్. సో సమర్థ్, నీకేం కావాలి నైట్కి? వడాపావ్. ఓకే, వడాపావ్ నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో. డన్. యో యో యో. ఓకే. సో నేనైతే ఈరోజు బ్రెడ్ పకోడా చేస్తూ ఉన్నాను. దానికి నేను 5 ఆలూస్ తీసుకున్నా. ఇప్పుడైతే ఆనియన్ కట్ చేస్తూ ఉన్నాను. పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు, కొత్తిమీర పేస్ట్. ఇది ఫుల్ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు వేసుకున్నాము, కిచెన్ కింగ్ మసాలా వేసుకున్నాము టేస్ట్కి. చాలా బాయిల్ చేసి స్మాష్ చేసిన ఆలు వేసేసుకున్నాము. ఈ స్టేజ్లో 2 ఉప్పు వేసుకున్నాము. చాలు, ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఫుల్గా. లాస్ట్కి రోంత నిమ్మకాయ రసం పిండుకున్నాం. రోంత టేస్ట్ బాగా. సో టెక్స్చర్ ఇలా రావాలి మెత్తగా. ఇప్పుడైతే ఈ స్టేజ్లో నిమ్మకాయ పిండేసుకుంటున్నాము. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనె పెట్టుకోవాలి. వడలు ఇప్పుడు వేయించాలి కదా, అందుకు నూనె పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నాను. శనగపిండి వేసుకుంటూ ఉన్నాను. మనం జార్లా కలుపుకోకుండా బోండా రెడీ చేసుకుంటాం కదా, మిర్చి బజ్జీకి అలా రెడీ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్, కొంచెం కలర్కి కాశ్మీరీ చిల్లీ పౌడర్, నెక్స్ట్ పసుపు మిక్స్ చేసేసుకున్నాము ఫుల్గా. మళ్ళీ దాని తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాము. వాటర్ వేసుకున్నాము. ఉండలు పడుకోకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇది బ్రౌన్ బ్రెడ్ని మధ్యలో ఇట్లా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నా అని మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని కట్ చేసుకొని పెట్టుకోండి కదా. ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఒక పక్కన చాలు. ఓకే, ఉంటుంది కదా, ఇది ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఇదేం చేస్తామంటే ఇదంతా ఫుల్ నీట్గా చేసుకొని ఇది మనం దీంట్లో డిప్ చేయాలి. మెల్లిగా వదిలేయాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాం. సో ఫ్రై అయిన వెంటనే జస్ట్ బోండా లాగా కలర్ వచ్చిన వెంటనే దీన్ని తీసేసుకోవాలి అంతే బయటికి. ఎలా ఉంది? బాగుందా? ఉప్పు తక్కువైందా? సూపర్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. బాగుందా?